అసలు దారేటుంది? అలా అనుకోని నేను ఎగ్జిట్ అయిపోయాను. నా మనీ అంతా వేస్ట్ అయిపోయింది మాయ వరల్డ్‌కి వెళ్ళి. హాయ్ ఎవ్రీవన్. నేనైతే చాలా డేస్ నుంచి చూడాలనుకున్నాను ఈ మాయ వరల్డ్ ఎలా ఉంటుందా అని చెప్పేసి. సో, మొత్తానికైతే వచ్చేసాను. ఇది వచ్చేసి మనకి ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం లోపల ఉంటుంది. సబ్‌మెరీన్ ఆపోజిట్‌లోనే ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది. సో, దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు. సో, లోపలికెళ్ళిపోదాం. నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను చూడడానికి ఎలా ఉంటుందా అనేసి. సో, ఇక్కడైతే చెప్పులు విడిచిపెట్టేయాలి. చెప్పులు విడిచిపెట్టేసి పైకెళ్ళాలి. సో, పైకెళ్దాం. అలాగే దీని టికెట్ వచ్చేసి అరౌండ్ రూ. 235 పడుతుంది విత్ జీఎస్టీ. చూడండి లోపలికెళ్ళగానే వావ్! అసలెంత అనిపిచ్చింది తెలుసా? నిజంగా చాలా బావుంది. లైటింగ్స్ అండ్ మొత్తం ఎక్కడ చూసినా మొత్తం మిర్రర్సే ఉన్నాయి. సో, ఈ మిర్రర్స్‌కి మనం ఈ లైట్స్ పెట్టేసరికి మొత్తం రిఫ్లెక్షన్‌తో అసలు ఎటు చూసినా లైట్స్ కంప్లీట్‌గా ఇంకా మనమే కనిపిస్తామనమాట. వేరే ప్రపంచంలా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఈ లైట్స్ కూడా కలర్స్ చేంజ్ అవుతా ఉంటాయి మధ్య మధ్యలో. ఈ ప్లానెట్స్ యొక్క రిఫ్లెక్షన్ చూడండి ఎలా కనిపిస్తుందో కింద అసలు చాలా బాగుంది కదా! ఇదొక రూమ్ అనమాట. ఇదొక ప్రపంచంలా అనిపించింది మొత్తం. నాకైతే ఈ లైట్స్ అన్నీ చూస్తా ఉంటే కింద, పైన చూడండి మొత్తం ప్లానెట్స్ లాగా అసలు చాలా బావుంది. కలర్స్‌తోని. అండ్ ఇది కూడా మొత్తం గ్లాసే అనమాట. గ్లాస్ పైన ఇవి వస్తా ఉంటాయి. సో, మనకెలా అనిపిస్తదంటే ఒక ఇల్యూషన్ టైప్ అనమాట. అంటే మనం డిఫరెంట్ వరల్డ్‌లో ఉన్నాం. వేరే ప్రపంచంలో ఉన్నాం అనిపిస్తది. ఇదైతే హైలైట్ అసలు మొత్తానికి చెప్పాలంటే. దీని మీద నించుంటే మనం తిరగము. పైన ఉంది కదా! అది తిరుగుతుంది. బట్ మనకేమనిపిస్తుందంటే మనం గూడా తిరుగుతున్నామేమో అనే ఫీలొస్తది. నాకైతే చాలా నచ్చింది ఇదైతే. డెఫినెట్‌లీ వర్త్ అనే చెప్పాలి. రూ. 235కి ఇలాంటిది ఎక్స్‌పీరియన్స్ చేయాలి కూడా. మీకు కూడా ఎప్పుడైనా టైం ఉంటే ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయండి. అండ్ మీరెవరైనా వెళ్ళి ఉంటే మీకెలా అనిపించిందో కమెంట్స్‌లో చెప్పండి. ఇది చూసారా మొత్తం వేరే ప్రపంచంలో ఉన్నట్టే అనిపిస్తది. చెట్లకు కూడా లైటింగ్స్ చాలా పెట్టారు. మొత్తం కలర్స్ చేంజ్ అయితా ఉంటది. స్టార్స్ లాగా అసలు కింద నుంచి ఒక చిన్న బాబు అయితే మస్తు ఏడుస్తున్నాడు. ఇవన్నీ చూసి వాడికి ఎలా అనిపించిందో ఏంటో చాలా డిఫరెంట్‌గా అనిపించినట్టుంది. సో, ఇదైతే ఇంకా హైలైట్. ఇదైతే కంప్లీట్ మేజ్ అనమాట. అంటే దారి ఎటు ఉందో అస్సలు తెలవదు. సో, అలా తెలవకుండా మనం ఎటు వెళ్ళినా మిర్రరే ఉంటది. అసలు క్రాస్‌లో కొంచెం అట్లా చూసుకుంటూ ఎళ్ళాలనమాట. నాకైతే చాలా అనిపిచ్చింది. నాకు ఇదిను ఆ రౌండ్‌గా తిరిగేది చాలా నచ్చింది. అండ్ నేనేం చేశానంటే, సో, వన్స్ వీళ్ళు ఎలా అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా చూసిన రూమ్స్ సైడ్ వెళ్ళడానికి ఉండదు. వన్స్ మనం ఎగ్జిట్ అయిపోతే ఇంకా ఎగ్జిట్ అయిపోయినట్టే. సో, నేనేం చేశానంటే నాకు తెలియకుండా మొత్తం దారెటుందా అని చూసుకొని ఎగ్జిట్ అయిపోయాను. మీరైతే అస్సలు అలా చేయకండి. ఎందుకంటే వన్స్ మనం ఒక రూమ్‌లో నుంచి ఇంకో ప్లేస్‌కి చూడడానికి వెళ్ళిన తర్వాత మనం బ్యాక్‌కి వెళ్ళడానికి ఉండదు. సో, మీకు ఎంతసేపు కావాలంటే అక్కడనే అంతసేపు ఉండండి. ఫైనల్లీ అయితే నేను వచ్చేసాను. నాకు చాలా అనిపించింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.